ప్రశ్నార్థకమవుతున్న టైగర్ల మనుగడ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ దట్టమైన అటవీ ప్రాంతంలో మకుటం లేని మహారాజులుగా సంచరించిన పెద్ద పులులు అంతరించిపోతున్నాయి. వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. టైగర్ల గాండ్రింపులతో పులికించిన ఆ అడవి ప్రస్తుతం నిశ్శబ్దాన్ని తలపిస్తోంది. పులుల అడ్డాకు కేంద్రమైన అటవీ డివిజన్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. అలాంటి పులులు ఇప్పుడు వేటగాళ్ల ఉచ్చులు, వాతావరణ మార్పులు వాటి పాలిట శాపంగా మారుతున్నాయి. నానాటికి పులులు అంతరించడంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. టైగర్ల సంచారం లేక ఆ అరణ్య ప్రాంతం మూగపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ ఆడపులి వేటగాళ్ల ఉచ్చులో పడి మృతి చెందడం కలకలం రేపుతోంది. కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిధిలో పెంచికల్పేట మండలం అంగర్గూడ గ్రామ సమీపంలో వేటగాళ్ల ఉచ్చుకు పులి బలైంది. ఈ ఏరియాలో K8 గా పేరున్న ఆడపులి మృత్యువాత పడ్డం అటవీ అధికారులను హడలెత్తిస్తోంది. 2 ఏళ్ల క్రితం వరకు ఈ డివిజన్లో పులుల సంఖ్య సుమారు 10 వరకు ఉండేది. మగ ఆడ పులుల కలయికతో వాటికి పిల్లలు పుట్టడం, పిల్లలను వెంటేసుకొని తల్లి పులి అడవిలో సంచరించడంతో దేశవ్యాప్తంగా అటవీ శాఖలో ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు వచ్చింది. అయితే గత 2 ఏళ్ల నుండి ఈ పులుల సంతతి గణనీయంగా తగ్గడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2024 జనవరిలో 2 రోజుల వ్యవధిలోనే 2 పులులు మృతి చెందాయి. K15 అనే ఆడపులితో పాటు S9 అనే ఆడపులి కూడా మృతి చెందింది. ఇందులో ఒకటి పులుల మధ్య ఆధిపత్య పోరులో మృతి చెందినట్లు గుర్తించారు. 2 రోజుల తర్వాత మృతి చెందిన మరో పులి విష ప్రయోగంతో మృతి చెందినట్లు గుర్తించారు. అప్పుడే మిగిలిన పులుల జాడ కూడా అటవీ అధికారులకు లభించలేదు. ట్రాక్టర్లు ట్రాకింగ్ చేసిన పులుల జాడ కనిపించలేదు. మరో 4 పులులు మాత్రం ఇక్కడికి వస్తూ పోతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక పెంచుకల్పేట్ ఏరియాలో స్థిరంగా నివాసం ఏర్పరచుకుని మనుషులకు ఎలాంటి హాని చేయకుండా K8 పులిపై పర్యాటకులు ప్రేమను ఏర్పరచుకున్న తరుణంలో వేటగాళ్ల ఉచ్చుకు బలైంది. ట్రాకింగ్ చేయాలంటే పులి వెనకాలే పోవడానికి కాదు, అట్లాగపోతే వీల్ చూడ డేంజర్. 24 అవర్స్ లో అదొక సైన్ తెలవాలి. డైరెక్ట్ గా చూడాలి, లేకపోతే స్కాట్ ఉండాలి, లేకపోతే కెమెరాలో ఉండాలి. 24 అవర్స్ వన్స్ అది ఇది ఆల్ ఇండియా ట్రాకింగ్ సిస్టమ్. 24 అవర్స్ లేదు, 40 to 48 అవర్స్ వాళ్ళు చూడలేకపోతే ఏ సైన్ దొరకలేదంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. అటువంటి 13th వరకు అది మానిటరింగ్ లే ఉంది. ఇక్కడ లేకపోతే మహారాష్ట్ర అక్కడ అవుతారు. సో మహారాష్ట్రలో వాళ్ళు ఉంది అని చెప్తే ఓకే, ఏదో ఒక స్టేట్ 24 అవర్స్ లో వన్స్ ఇట్ వాస్ విజిబుల్ తెలుసుకోవచ్చు. 48 అవర్స్ లేదు కాబట్టి సెర్చ్ అయింది. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ 15th రోజుకి రాత్రికి వచ్చింది. వెంటనే మన వాళ్ళు అక్కడ పోయి ఏం దొరకలేదు. రాత్రి ఉంది కాబట్టి మనకి మన వాళ్ళు అక్కడ 12 వరకు ఉన్నారు 15th రాత్రి. దాని తర్వాత మళ్ళీ 16th పొద్దున పోయి మనకి అక్కడ కూడా మన అడవి వైపు దొరకలేదు, ఏం దొరకలేదు. దాని తర్వాత మొత్తం రోజు ఫుల్ డే చూసేసిన తర్వాత మనకి 2 o'clock 3 o'clock ఆ రెవెన్యూ ఏరియాలో మన అడవి నుంచి 400 మీటర్ రెవెన్యూ సైడ్ లో మనకి ఒక నాలా మీద క్యారెక్టర్ దొరికింది. ఆ క్యారెక్టర్ సార్ చెప్పారు, సో అక్కడ స్కిన్ లేదు. సో ఐడెంటిఫైయింగ్ ద స్పీషీస్, ఏ స్పీషీస్ చిరుత పులి లేకపోతే పెద్ద పులి, అది వి కుడ్ నాట్ కన్ఫర్మ్. ఈ రోజు మన వెటనరీ డాక్టర్ అక్కడ వెళ్ళింది. ప్రిలిమినరీ కన్ఫర్మేషన్ అదే దట్ ఇట్ కుడ్ బి అ టైగర్. బట్ మనం శాంపుల్స్ కలెక్ట్ చేసాము. ఈ రోజు లాటోన్స్ కి అండ్ CCMB కి పంపిస్తాము. అది అయింది వచ్చిన తర్వాత మనకి స్పీషీస్ ఐడెంటిఫికేషన్ కన్ఫర్మేషన్ గా వస్తుంది. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ లో ఇప్పటికీ ఈ 2 years లో 4 పులులు చనిపోయాయి. ఒకటి K8, అట్లాగే S9, అట్లాగే K5, ఇట్లాంటి అనేక పులులు చనిపోతున్నాయి. అంటే చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పటిదాకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కనీసం దానికి సంబంధించి చెప్పింది లేదు. గతంలో జరిగిన పులుల సమావేశంలో ఒకరేమో ఫైజన్ పెట్టి అతని పశువులు పోతున్నాయి అని చెప్పేసి అతను ఫైజన్ పెట్టని చెప్పేసి, మరో పులేమో 2 పులుల మధ్యలో గొడవ పడి చనిపోయని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడైతే గతంలో జరిగిన సమావేశంలో ఆయన ఆ పశువులు తింటారని చెప్పేసి ఫైజన్ పెట్టాడు. మరి ఇప్పుడు వ్యాపారం కోసం ఇవాళ ప్రత్యేకంగా పులిని చంపేసి
ఆ పులి ద్వారా వ్యాపారం చేసే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? అంటే డిఎఫ్ఓ గారు ఏం చేస్తున్నారు? ఫారెస్ట్ రక్షించడానికి ఉన్నారా, లేకుంటే ఫారెస్ట్ ని భక్షించడానికి ఉన్నారా అని చెప్పేసి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోరుతున్నాం. వెంటనే పులుల సంరక్షణలో ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. పులుల సంరక్షణ మీద, ఆ పేరు మీద గిరిజనులను ఊర్లోకి వెళ్ళి ఆ అడవిలోకి వెళ్ళి తరలించే ప్రయత్నాలలో ఉన్న శ్రద్ధ ఇవాళ పులుల రక్షణ మీద లేదని చెప్పేసి మనం భావించవచ్చు. అదే విధంగా ఏదైతే పులుల సమావేశంలో ఇవాళ దేశాలనే మంచి ఒక పేరు కలిగిన కాగజ్ నగర్ని, ఆ పేరుని చెడగొట్టే ప్రయత్నాలలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉందని చెప్పేసి మనం భావిస్తాం. కాబట్టి ఫారెస్ట్ సమావేశంలో పూర్తిగా అధికారాన్ని పూర్తిగా డిఎఫ్ఓతో పాటు మిగతా అందరినీ కూడా సస్పెండ్ చేయాలి. అట్లాగే ఏదైతే పులుల సంరక్షణలో ప్రధాన బాధ్యత డిపార్ట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకోవాలి, చర్యలు ఉండాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఆ పులులతోటి ప్రజలకు కూడా ఎలాంటి హాని కలగకుండా ఉండాలని చెప్పేసి కూడా మేము ఈ అకాల వర్షాలతో తడిసిన ధాన్యం